అందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, నిన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ మా పైన లేనటువంటి ఆరోపణలు చేస్తూ మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని దూషించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము సర్పంచుల ఫోరం తరపున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే సిర్గాపూర్ మండల్ గైరాన్ తాండా డబ్లు ఏదైతే వంగదల్ సంబంధించినటువంటి తాండా ఉండేనో ఆ తాండాకి గత వారం రోజుల క్రితము గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళి వాళ్ళు పడ్డటువంటి కష్టాలను చూసి, ఏదైతే 300-400 మీటర్ల వరకు నడవడానికి మోకాల లోతులో ఉండేటటువంటి ఏవైతే రోడ్డు ఉండేనో దాన్ని చెప్పిన మాట ప్రకారం ఆ ఊరు యొక్క పెద్ద మనుషులను అందరినీ కూర్చునబెట్టి వాళ్ళందరినీ సంజాయించి మాట్లాడి, ఈరోజు మోకాల లోతులో ఉండేటటువంటి నడవడానికి రానటువంటి రోడ్డుకి ఈరోజు అంతా కూడా బాగు చేయించడం జరిగింది. ఆ రోజు ఆ పరిస్థితి తెలుసుకోవడానికి, ఆ తాండా విషయాలు తెలుసుకోవడానికి కూడా ట్రాక్టర్ పైన వెక్కేసి కనీసం ఆ యొక్క బ్రిడ్జి వరకు కూడా వెళ్ళేసి ఆ ముళ్ళ కంప నుంచి వెళ్ళి రావడం జరిగింది. దాని ప్రతిఫలంగా అందరితో మాట్లాడి ఈరోజు రోడ్ చేయడం జరిగింది. దానిపై నుంచి ఈరోజు ఆ తాండాకు సంబంధించినటువంటి వాళ్ళు నడవడము, కార్లు వెళ్ళడము, బైకులు వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం పలుమార్లు తాండవాసులు, గ్రామస్తులు విన్నవించుకున్న కాంట్రాక్టరు వాళ్ళకే ఆ యొక్క బ్రిడ్జి శాంక్షన్ ఉన్న 1,90,00,000తోనే ఆ యొక్క బ్రిడ్జి శాంక్షన్ ఉన్న 2 సంవత్సరాల సమయం ఉన్నా కూడా దాన్ని చేయలేకపోయారు. చేయడమే కాకుండా ఆ యొక్క ఏదైతే అక్కడ చేయడానికి తీసుకెళ్లినటువంటి మెటీరియల్ ని కూడా వెనుకకు తీసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి గత ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఈ రకంగా కష్టాలను చూసి ఇప్పుడు ఈజీఎస్ ద్వారా 10 లక్షలతో ఆ యొక్క తాండాకు సంబంధించినటువంటి ఆ రోడ్డుకు సంబంధించినటువంటి ఆ యొక్క బ్రిడ్జిలను కూడా, కల్వట్లను కూడా 2-3 జాగల కల్వట్లను కూడా నిర్మించినటువంటి ఘనత మన ప్రస్తుత ఎమ్మెల్యేది సంజీవ్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నాం. దాంతో పాటు త్వరలోనే నవంబర్-డిసెంబర్లోనే ఆ వంగదల్ తాండాకు సంబంధించినటువంటి బ్రిడ్జిని రీఎస్టిమేషన్ తో, గతంలో మీరు ఏం చేసిరయ్యా, 1,90,00,000తో దాన్ని ఎస్టిమేషన్ చేసిరు. కేవలం ఒకే ఖాన పెట్టడం జరిగింది. కానీ ఆ యొక్క ఫ్లో చూసినట్లయితే దాని ఒక ఖాన సరిపోదు, దానికి 2 లేదా 3 ఖానాలు ఏర్పాటు చేయాలి, అయితేనే ఫ్లో ఆగుతుంది, ఆ బ్రిడ్జ్ ఆగేటటువంటి ఆలోచన ఉందని యొక్క ఇరిగేషన్ పిఆర్ డిపార్ట్మెంట్ వారు సూచిస్తే, ఏఈ గారు డిప్యూటీ గారు సూచిస్తే దాని అనుసరంగా తీసుకొని ఈ రోజు 4.5 కోట్లతో ప్రపోజల్ పంపించేసి ఆ పనులను ఏదైతే ఈ వర్షాకాలం గడిచిన తర్వాత నవంబర్-డిసెంబర్లో చేసేటటువంటి ఆలోచన కార్యాచరణను ఎమ్మెల్యే గారు తీసుకోవడం జరిగింది. చెప్పిన వారం రోజులకే తాండా వాసులు కార్లు, బైకులు, ఆటోలు నడిచేటటువంటి విధంగా చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము తాండా వాసుల తరపున, గైరాన్ తాండా తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా అనేక విషయాలు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి వచ్చి రాని మాటలు మాట్లాడడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఎప్పుడు తాపలేదు, మిషన్ భగీరథ వచ్చిన తర్వాతనే నీళ్లు తాపారు, ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవని చెప్తున్నారు. అయ్యా, మీ ప్రభుత్వం ఉండే 2016-17 లోపల సింగూరు యొక్క కానకట్ట డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మీకు చెప్పడం జరిగింది, కట్ట ప్రమాదంలో ఉంది, పలిగిపోతుంది, మనకు నీళ్లు మొత్తం కూడా తాగడానికి ఉండదు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ బడ్జెట్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఏం చేసిరని అడుగుతున్నా. మీ ప్రభుత్వమే 23 వరకు ఉండే కదా, మరి ఆ కట్టను ఎందుకు నిర్మించలేకపోయారు అంటే ఈ పరిహాక ప్రాంతం ఏదైతే ఉన్నారో ఈ ప్రజలకు మీకు నీళ్లు తాపాలని ఆలోచన లేదా? అయినా కూడా మాకు సమస్య ఏర్పడితే ఆ కట్ట నిర్మాణం చేపడుతూనే మేము ఇక్కడ ప్రజలకు నీళ్లు తాపేటటువంటి కార్యక్రమం చేసినాం. మిషన్ భగీరథ పేరుతో ఒక్క తాండాలో గాని, ఒక్క గ్రామ పంచాయతీలో గాని ఉన్నటువంటి పాత బోర్లను బాగు చేయించినటువంటి పాపాన మీరు పోలేరు. ఒకవేళ సర్పంచులు బాగు చేపించినట్లయితే వాళ్ళని బిల్లులు ఇవ్వకుండా మిషన్ భగీరథనే నీళ్లు తాగాలి, వస్తేనే తాగాలి, బోర్లు బాగు చేయొద్దు అని మీరు సతాయించినటువంటి ఘనకార్యం మీది కాదా? ఇలా చెప్పినటువంటి మీది కాదా అని బీఆర్ఎస్ ది కాదా అని అడుగుతున్నా.
ఈ రకంగా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రతి తాండాలో 2 నుండి బోర్లు ఇవ్వడం, 2 నుండి 3 బోర్లు తాగునీటి కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి తాండాకు ప్రతి జీపీకి వెళ్ళండి, అడగండి వాళ్ళకి బోర్ ఇచ్చారా లేదా. గతంలో కూడా కృష్ణారెడ్డి సాబ్ ఉన్నప్పుడు, దివంగత కృష్ణారెడ్డి సార్ ఉన్నప్పుడు నీళ్లు తాగినాం. ఎక్కడైతే మీరు ట్యాంకులు మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించారో ఆ ట్యాంకుల పంకలే చిన్న ఓవరేజ్ ట్యాంకులు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు వచ్చినప్పుడే నీళ్లు తాగడం, తాపినం అనేటటువంటి మాట అవాస్తవం. దాంట్లో ఏ మాత్రం సత్యం లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత గ్రామ దండాలని గ్రామ పంచాయతీ చేసినాం. సభ మేము మెచ్చుకుంటున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. మీ మీ హయాంలోనే ఒక్క నారాయణఖేడే కాదు, తెలంగాణ మొత్తంలో గ్రామ పంచాయతీల విభజన జరిగింది, గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగింది. అందులో భాగంగానే నారాయణఖేడ్లో జరిగింది. కానీ గ్రామ పంచాయతీల విషయంలో కేవలము పేపర్ల పైన ఫలానా తాండా ఫలానా ఊరు గ్రామ పంచాయతీలను ప్రకటించింది. కానీ ఏనాడైనా ఎక్కడైనా ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టించినటువంటి దాఖలాలు మీకు ఉన్నాయని అడుగుతున్నా. ఆ గ్రామ పంచాయతీలో ప్రాథమిక పాఠశాల కట్టింది కాంగ్రెస్ పార్టీ, అంగన్వాడీ బిల్డింగ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ పాఠశాల భవనానికి కాంపౌండ్ వాల్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మీరు చర్చకి వెళ్దాం, ఏ మండలంలోకి వెళ్దాం, ఏ గిరిజన తాండాకి వెళ్దాం, ఏ తాండాకి వెళ్ళినా కూడా, నియోజకవర్గం తాండాలోకి వెళ్ళినా కూడా 10 లక్షల నుండి 50 లక్షల సీసీ రోడ్లతో తాండాలన్నీ తళతళ మెరుస్తున్నాయి. కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం, సీసీ రోడ్లు ఇస్తున్నాం, అనేక రకాలుగా పనులు చేస్తున్నాం. వాళ్ళ కరెంట్ సమస్యలు, ప్రతి తాండాలో కరెంట్ సమస్యలు, ఎలక్ట్రిషియన్ సమస్యలు ఉన్నాయి. గతంలో మీరు ఏం చేశారు? డీడీలు కట్టినాం. మా గతంలో మా 15 రోజుల క్రితము మా ఎమ్మెల్యే గారు డైలీ యువర్ ఎమ్మెల్యే అని ప్రోగ్రాం పెట్టి ఆ గ్రామాల యొక్క నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్యలో ఎక్కువ సమస్యలు ఎలక్ట్రిషియన్ గురించి వచ్చినాయి. ఎలక్ట్రిషియన్ డీడీ కట్టినాం సార్, 4 సంవత్సరాలు అయింది సార్, కానీ 4 సంవత్సరాల్లో మా డీడీలకు, వ్యవసాయ బోర్లకు కరెంట్ ఇవ్వలేదు, బుడ్డీలు పెట్టలేదు, ట్రాన్స్ఫర్ డిటిఆర్లు ఏర్పాటు చేయలేదని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే ఎమ్మెల్యే గారి కమిటీకి వెళ్ళి రివ్యూ పెట్టడం జరిగింది. కావలసినటువంటి స్తంభాలను, కావలసినటువంటి డిటిఆర్లను వెంటనే ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళకు వచ్చేటటువంటి విధంగా జరిగింది. మొన్ననే సిరిగాపూర్ మండలంలో ప్రతి గిరిజన తాండాకి 10 స్తంభాలను ఏర్పాటు చేయాలని మేము కోరితే వెంటనే 10 స్తంభాలు ప్రతి జీపీకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసుకున్నారు. మా మాటను నిలబెట్టుకున్నారు, అడిగిన దానికి ఇవ్వడం జరిగింది. మీరేం చేశారు? డిటిఆర్ ఎవరికి ఇచ్చారు? కరెంట్ స్తంభాలు ఎవరికి ఇచ్చారు? కరెంట్ వైర్లు ఎవరికి ఇచ్చారో పబ్లిక్ కు తెలియదా? ఏ ఫామ్ హౌస్ కి ఇచ్చారు? ఏ యొక్క వెంచర్లకు ఇచ్చారు? ప్రతి స్తంభ వెంచర్లకే, ప్రతి ఒక్క స్తంభ జీపీలకు, వాళ్ళకు కాకుండా ప్రజలకు ఉపయోగపడే కాకుండా సొంతంగా మీరు వెంచర్లకు, ఫామ్ హౌస్ కి, ఫామ్ ల్యాండ్లకి అలా ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి దౌర్భాగ్యం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిదే. మొన్న గైరాన్ తాండకు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఈ గైరాన్ తాండలో మేము గత ఇందిరాగాంధీ మాత్రమే మాకు భూములు ఇచ్చింది, ఇందిరాగాంధీ మాత్రమే మాకు కరెంట్ ఇచ్చింది, ఈ రోడ్ ఇచ్చింది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 10 సంవత్సరాల్లో ప్రతి వ్యవస్థను ధ్వంసం చేయడమే మీ పనిగా పెట్టుకున్నారు. ఇంకో విషయానికి వచ్చినట్లయితే తర్వాత మీరు హామీల కమిటీ చైర్మన్ కదా, మీరు హామీ నెరవేర్చలేరు సార్ అని మా ఎమ్మెల్యే గారి మీద చెప్పడం జరిగింది. ఒకటి అడుగుతున్నాను, దళితులను ముఖ్యమంత్రి చేస్తాన్న మీ 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మీ ముఖ్యమంత్రి దళితులను ఎందుకు సీఎం చేయలేకపోయిండు? అదొక ప్రశ్నకు ఆన్సర్ చేయాలి, మీరే చేయాలి. 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఆ 3 ఎకరాల భూమి ఎందుకు ఇయ్యలేడో మీరు చెప్పాలి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇయ్యలేడో చెప్పాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, నిరుద్యోగ వృత్తి ఏమైంది? 10 సంవత్సరాల్లో గాడిది పనులు దోమిర్రా, ఎందుకు ఇవ్వలేరా అని మేము అడుగుతున్నాం. మేము తూచా తప్పకుండా హామీలను అమలు చేస్తున్నాం. మీరన్నారు, మీరు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, మీరు చెప్పినటువంటి మిషన్ ఏదైతే బీమా, రైతు బీమా ఉందో అది ఇస్తున్నాం, రైతు భరోసా మీకంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం. ఇలా ఇవన్నీ మేము చెప్పిన మీరు చేసినటువంటి పథకాల్లో కొన్ని మంచిగా ఉన్నాయని చెప్పి కొనసాగిస్తూనే మేము ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నాం, రేషన్ కార్డులను ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. మరి మీరు ఇచ్చిన పథకాలతో పాటే మేము ఇవన్నీ ఇస్తున్నాం అంటే ఏ రకంగా మీరు ఆలోచన చేయాలి? ఎవరు అభివృద్ధి వైపు, ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారో అనేటటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలి, మీరు చెప్పాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా గురుకులాల గురించి మాట్లాడడం జరిగింది. ఏమయ్యా, నీ గురుకులాలు 4 ఏర్పాటు చేసుకున్నావు, 4 పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాఠశాలలో కనీసం టీచర్లను ఏర్పాటు చేసేటటువంటి భాగ్యం మీరు కల్పించుకున్నారా?
5,000తో డిఎస్సి టీచర్ పోస్టులు ఏమంటే 5,000తో టీచర్ పోస్టులు వేయలేరు. ఎంత మొరబెట్టుకున్నా, నిరుద్యోగులు ఎంత మొరబెట్టుకున్నా మీరు టీచర్ల పోస్టులను భర్తీ చేయలేరు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరిచ్చిన 5,000కు ఇంకా 6,000 పోస్టులను యాడ్ చేసుకొని 11,000తో డిఎస్సిని ఏర్పాటు చేసి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చి ఈరోజు ప్రతి స్కూల్లో కూడా టీచర్ ఉండే విధంగా చేస్తున్నాం. అదే విధంగా జిల్లాలో 132 ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసినాం. అందులో భాగంగానే నారాయణఖేడ్ మండలంలో అలాగే 6 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళలో ప్రీ ప్రైమరీ టీచర్లను నియామకం చేసుకొని ఈరోజు ఎడ్యుకేషన్ వెళ్ళాలి, ఎడ్యుకేషన్ తోనే అన్ని సాధ్యం అనేటటువంటి విషయాన్ని అనేక మార్లు మేము ప్రెస్ మీట్ లో చూస్తుంటాం. అన్పార్లమెంట్ విషయాలు మాట్లాడుతుంటారు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు మా ఎమ్మెల్యే గురించి. మీ కార్యకర్తల హోజ్ చూసారా, భూపాల్ గారు జోజ్ చూసారా? మీరంటే కూడా మా గౌరవం. కానీ మీ కార్యకర్తల సీటీలు విజిల్లు చూడగానే ఆ రోజు హరీష్ రావు వచ్చిన తర్వాత లంగా ఎమ్మెల్యే అని మాట్లాడుతుంది. ఎందుకంటున్నావు సంజయ్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్యే గారిని లంగా అని? రేషన్ కార్డులు గరీబులకు ఇచ్చినందుకు లంగా అంటున్నావా? మిషన్ భగీరథ రాకున్నా కూడా బోర్లు ఇచ్చి నీళ్లు దాపుతున్నందుకు లంగా అంటున్నావా? లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కట్టించినందుకు లంగా అంటున్నావా? మరి పబ్లిక్ కు తెలుసు ఎవరు లంగనో ఎవరు దొంగనో, పబ్లిక్ అంతా గమనిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నా. గతంలో హరీష్ రావు గారు చెప్పడం జరిగింది, నారాయణఖేడు నాకు ఒక కన్ను, సిద్దిపేట ఒక్క కన్ను అని. ఏ కన్ను మరి ఈ కన్ను ఎందుకు పొడిచినవయ్యా అని హరీష్ రావు గారిని అడుగుతున్నా నేను. మరి సిద్దిపేటనేమో బాగా చేసుకున్నావు, కాలేజీలు తెచ్చుకున్నావు, ఇంకా ఏదైనా తెచ్చుకున్నావు, అభివృద్ధి చేసుకున్నావు, రోడ్లు వేసుకున్నావు. మరి నీ పాపాన ఏం చేసినావు నారాయణఖేడ్కు? బసవేర సంగమేశ్వర ప్రాజెక్టు కడితే గాని నేను ఓట్లు అడగా, బసవేర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టే నేను మీ కాళ్ళు గడుగుతా అన్నావు. మరి ఏం చేసినావు? కాళ్ళు గడగలేవు అని చెప్తున్నావు. ఎందుకు కాలేదు? మీ హయాంలో వచ్చినటువంటి 2.5 సంవత్సరాల ప్రభుత్వాన్ని నానా మాటలు చేసుకుంటూ మీరు చేసినటువంటి పాపం 60,000 కోట్ల అప్పు చేసిపోయారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు, గరీబుల భూములు దోచుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వ్యవస్థను ధ్వంసం చేసిరు, అప్పుల పాలు చేసిరు. ఆ అప్పులను మెల్లంగా కడుతూ గాడిలో తీసుకొచ్చేటటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. అలా చేస్తూనే గాడిలో మీరు అప్పులు తెచ్చుకున్నారు. 14 రూపాయలకు 15 రూపాయలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటటువంటి అప్పులు తెచ్చుకుంటే గౌరవ మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులందరూ కలిసి నిర్మలా సీతారామన్ ఆమె దగ్గరికి వెళ్ళేసి వడ్డీని తక్కువ చేస్తూ అప్పులను కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఏ విషయం పైన చర్చకు వస్తారు? మీరు 60 రోజులు వేశారంటున్నాం. 200 మాట్లాడినటువంటి అతను తల్లికి అన్నం పెట్టనోడంట, చిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తాడంట. గతంలో సర్పంచులు చేసిరయ్యా మీరు. మీ జీపీని ఏం చేసుకున్నారో చూడండి. మీ జీపీలు ఎన్ని జీపీలను మీరు బాగు చేసే చర్యలు తీసుకున్నారు, అది ఆలోచన చేయండి. చాలా మంది భూపాల్ గత మాజీ శాసనసభ్యుల గారి దగ్గర చాలా మంది ఇట్లా మాట్లాడి వెళ్ళిపోయారు. వీడే కన్నా అన్నగారే దానికి ఉదాహరణ. భూపాల్ రెడ్డి తర్వాత ఏం చేస్తారో ఎవరికి తెలియదు. మీరు కూడా జాగ్రత్త ఉండాలి అని ఓ తోటి వారిగా మీకు సలహా ఇస్తున్నా. నమ్మేది లేదు, ఆయన మాయట్లో పడేటటువంటి లేదు. మాట్లాడితే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి మీద దుమ్ము వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ స్కూల్ చూసినా, ఏ స్కూల్లో ఏ గ్రామంలో సిసి రోడ్లు చూసినా, ప్రహారీ గోడ చూసినా, ఏది చూసినా కూడా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అదే విధంగా ఏదైతే బైపాస్ రోడ్ గురించి మాట్లాడడం జరిగింది, బైపాస్ రోడ్ బాగా గుంతలు పడ్డాయి. దాంట్లో వీళ్ళందరూ కలిసేసి దుంకుతున్నారు అనమాట. నేను అడుగుతున్న, బైపాస్ రోడ్ 5 కోట్లలో నువ్వే శాంక్షన్ చేసినావు కదా, నీకు 2 ఏళ్ల ప్రభుత్వం ఉండే కదా, నీకు సమయం ఉండే కదా, అప్పుడు నువ్వు ఎందుకు చేయకపోయినావు అంటున్నావు. అప్పుడు నువ్వు ఎందుకు ఆ పనిని పూర్తి చేయలేకపోయినావు? మాకు చిత్తశుద్ధి ఉంది. గౌరవ నారాయణకి జైరాబాద్ ఎంపీ గారు సెంట్రల్కి వెళ్ళేసి 47 కోట్లతో ప్రపోజల్ పెట్టి లోపల నుంచి పూర్తి స్థాయిలో మనకు హైవే లాగా ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. హైవే రోడ్ నిర్మాణం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే పనిలో జాప్యం జరుగుతుంది. ఆ పనిని కూడా వెంటనే పూర్తి చేసేటటువంటి పూర్తి బాధ్యత మా పైన ఉంది. అదే విధంగా హాస్టళ్ల గురించి మాట్లాడారు. గతంలో నల్లవాగలో హాస్టల్ లేకుండేనా? రెసిడెన్షియల్ హాస్టల్ ఉండే కదా. గతంలో నారాయణఖేడ్లో మన క్యాంప్ ఆఫీస్ పక్కనే హాస్టల్ ఉండే కదా అంటున్నాం.
ఈ హాస్టళ్లలో విద్యాబోధన ఎట్లా జరిగింది, మీ హయాంలో విద్యాబోధన ఎట్లా జరిగింది, ఎప్పుడైనా విద్య పైన ఒక్క రివ్యూ అయినా తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఏనాడైనా స్కూల్ సందర్శన చేసిరా అని అడుగుతున్నాను. ఇవి అనేక రకాలుగా ధ్వంసం చేసి ఇదంతా కూడా వ్యవస్థను నాశనం చేసిరు. దాన్ని మనము ఏదైతే అవుట్రేడ్ గా మనము వ్యవస్థను బాగు చేసుకుంటూ ప్రజలకు కావలసినటువంటిది ఇచ్చుకుంటూ మనము ఈ ప్రభుత్వం ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది అనేటటువంటి అంశాన్ని మీ ముందు మీడియా ముందు ఉంచదలుచుకున్నాం. బంధు రాలేదు, ఈ కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది, కళ్యాణ లక్ష్మి బంద్ చేయాలని చూస్తున్నారు. ఎవరు చెప్పారు మీ కళ్యాణ లక్ష్మి బంద్ చేశారు? మీ పథకం ఉన్నా సరే మేము కొనసాగించినాం, మేము తీసేయాలని అనుకోలేదు. కానీ మీ భాగంలోనే మీ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉండగానే అనేకంగా అప్పులో కూరుకుపోయిన రాష్ట్రంలో కోకాపేటలో భూములు అమ్ముతిరి. కోకాపేటలో 100 కోట్ల భూములు అమ్మి పబ్లిక్ రైతు బంధుకు పైసలు వేసే ప్రయత్నం చేసినాం. హైవేను ఏదైతే హైవే రోడ్ ఉందో, ఏదైతే హైవే గాని నేషనల్ హైవేలను అమ్మేసి లీజుకు పెట్టేసి 30 సంవత్సరాల వరకు లీజుకు పెట్టేసి ఆ పైసలు వచ్చినటువంటి పైసలతోనే ఈ రైతు బంధు వేసే ప్రయత్నం చేసినాం. ఒకవేళ ప్రజలు తేరుకున్నారు కాబట్టి నీకు ఇక్కడికి రానియకుండా మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని రానియకుండా చూసి ప్రజలు వాళ్ళు కాపాడుకున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంత ఎందుకు, వైన్స్ టెండర్ ఎప్పుడు వేయాలి? వైన్స్ టెండర్ మీరు ఉన్నప్పుడే వచ్చే ప్రభుత్వం నష్టం చేయాలి, వచ్చే ప్రభుత్వాన్ని డబ్బులు ఇవ్వద్దని చెప్పి 2 సంవత్సరాల టెండర్ ని మీరు ముందే చేసేసి ఇవన్నీ కాదా? అలాంటి ఎన్ని ప్రతిఘటనలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్నారు, మా మంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. పోలింగ్ బూతులు ఎక్కడ లేని కొన్ని తాండాల్లో 30-40 సంవత్సరాల నుండి పోలింగ్ బూతులు లేకుండే 7-8 కిలోమీటర్ల దూరం పోయి ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉండే. అలాంటిది 6-7 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి తాండకు రేషన్ కార్డుల అభివృద్ధి చేసేసినాం, డెవలప్ చేసుకున్నాం. రేషన్ షాపును ఏర్పాటు చేసి తాండా దగ్గరలోనే రేషన్ షాప్ ఏర్పాటు చేసి అక్కడే రేషన్ బియ్యం తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవన్నీ మీకు ఓర్వలేక సంజీవ్ రెడ్డి గారి మీద, ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, ఎంపీ గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. అభివృద్ధిలో మీకు నచ్చితే సాయం చేయండి, తోడ్పాటు చేయండి. సంజీవ్ రెడ్డి గారు చెప్పిన పనిని తప్పకుండా పాటిస్తూ ఈ నియోజకవర్గాన్ని ముందుంటారు. ఆయనకు ముందుండి నడిపిస్తారనేటటువంటి విషయంలో ఏ మాత్రం సంకోచం లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎలక్షన్ ముందు 2-3 నెలలు 6 నెలలు ఉందనంగా ఆదరబాదగా గృహజ్యోతి కింద 3 లక్షల వాళ్ళకు బెనిఫిషియరీ పత్రాలు ఇచ్చారు. ఇప్పుడంటే 5 లక్షలు ఇస్తే కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇల్లు కాదంట. మరి ఏం ముఖం పెట్టుకొని, ఏం ఆలోచించి మీరు 3 లక్షలు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి పబ్లిక్ అని చెప్తున్నాం. ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలి, ప్రజలు కూడా గమనించాలి. అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో మాజీ శాసనసభ్యులు గారు ఉన్నారు, కానీ ఏ మాత్రం అడ్డుకోవడం జరగదు. అన్ని ప్రపోజల్స్ పెట్టేయడం జరిగింది, కావాల్సినటువంటి నారంకేడు కావాల్సినటువంటివి. ఒక సంవత్సరంలో మళ్ళీ తిరిగి సంవత్సరం లోపల అన్ని మీరు ఏం మాట్లాడడానికి మిగిలినటువంటి అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత సంజీవ్ రెడ్డి గారి మీద ఉంది, ఆయన చేస్తారు. ఎంపీ గారి మీద ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ నుండి, ఎస్టీసీఎల్ నుండి ప్రెస్ మీట్ పెట్టి మా స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మీద, మా ఎంపీ సురేష్ షెట్కర్ మీద లేనిపోని అబండాలు వేసి స్వాతంత్రం వచ్చిన నుంచి ఏం చేసిర్రు అనే మాట మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, ఏదైతే మా మిత్రులు ఎస్టీ సోదరులు పెట్టిర్రో ప్రెస్ మీట్, మీరు ఒక విషయం గమనించాలి. ఆ రోజులలో మన తండల పరిస్థితి ఏంది? స్వాతంత్రం వచ్చి 85 సంవత్సరాలు అవుతుంది. మన తండల పరిస్థితులు ఏంది? ఈ గట్టు మీద ఒక ఇల్లు ఉంటే ఆ గట్టు మీద ఒక ఇల్లు. అటువంటి పరిస్థితిలో మా కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు అనేక విధమైన అభివృద్ధి కార్యక్రమాలు, గుడిసెలో ఉండి ఏడనో చెట్ల వాగుల కాడ ఉంటే వాళ్ళకు ఇండ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, స్కూళ్ళు ఇచ్చి, అంగన్వాడీలు ఇచ్చి, అనేక రకమైన రహదారులు ఇచ్చి, వాళ్ళకు ఏదో అసాంఘిక కార్యక్రమాలకు ఉండేటట్టు ఉన్న వాళ్ళను అభివృద్ధి బాటలో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీకు తెలియకపోతే మీ తల్లిదండ్రులకు, మీ తాత ముత్తాతలకు అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏందనే విషయం తెలుపుతుంది మీకు. అయితే హామీల విషయంలో అంటారు మీరు, హామీలు
ఇచ్చి అమలు చేస్తలేరని. మేము ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలన్నీ నడుస్తుంది. మీరు చూస్తున్నారు, గమనిస్తూనే ఉన్నారు. మీ లెక్కలో అయితే పేపర్లకు ప్రింట్ తీసి ఇచ్చుడు హామీలు కాదు కదా. గతంలో మా మిత్రుడు చెప్పినట్ల సంగమేశ్వర ప్రాజెక్టుకు అది కంప్లీట్ చేసి నారాయణఖేడ్ ప్రజల కాళ్ళు కడుగుతూనే ఓట్లు అడుగుతామన్నారు. ఏందయ్యా మీరు చేసి హామీలు అమలైనాయా? అవన్నీ ఉత్తిగానే పోయినాయి కదా. మీ పీరియడ్లోనే ఇవన్నీ ఏదైతే గురుకులాలు ఉన్నాయో హాస్టల్ మీరే చేసినట్ల, మీరు ఉంటేనే, మీరు చేస్తేనే ఎడ్యుకేషన్ ఉన్నట్ల. మాత గతంలో అనేక గురుకులాలు, సోషల్ వెల్ఫేర్లు, ట్రబుల్ వెల్ఫేర్లు, మైనార్టీ వెల్ఫేర్లు పెడితే ఈరోజు మా గిరిజన సోదరులు, మీకు తెలియదా మన గిరిజన సోదరులు ఒక్కొక్కరు కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు, ఎండిఓలు, తహసీల్దార్లు, పోలీసులు, టీచర్లు అనేక రకమైన రంగాలు అభివృద్ధి చేసినాం. 0% గుండు సూది తయారు కాని దేశంలో ఈరోజు హెలికాప్టర్ల గాలిలో ప్రపంచం పూరా పైకి వెళ్ళి భూ మండలం మీద వెళ్ళి ఇది చేస్తున్నామంటే ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా? ఒక్కొక్క విమానాశ్రయాలు, ఒక్కొక్క పెద్ద వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా? ఈరోజు మీరు ఏదో మా దురదృష్టం కొద్దీ మా మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారు చనిపోవడం వల్ల మీరు బై ఎలక్షన్లో ఏదో మా ప్రజలకు స్టేట్ నుంచి అందరు లీడర్లకు తెచ్చి మా ప్రజలకు మభ్యపెట్టి చేతిలో భూతదం చూపించి మీరు ఏదో ఇది చేద్దామని చెప్పేసి మా ప్రజలు నమ్మి మీకు అవకాశం ఒకసారి ఇచ్చారు. ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేసి గద్దె ఎక్కి 10 ఏళ్లలో మీరు ఏం చేయలేరు. అందుకే ఇప్పుడు మీ పాలన చూసి ప్రజలు మీకు నమ్మే స్థితిలో లేరని చెప్పి మాకు ఈరోజు పట్టం కట్టిర్రు. అయితే ఇచ్చిన మాట ప్రకారం నువ్వు అన్నావు అల్లుడస్తే ఆడమంటావు, బిడ్డస్తే ఆడమంటావు అని ఆ రోజు చెప్పి ఓట్లు తీసుకున్నావు. కానీ మాట మీ కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, భూపాల్ రెడ్డి ఊర్లలో బిడ్డ ఇంద్రమ్మ ఇండ్లతోటి అన్ని గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి. నువ్వు అన్నవారు డబుల్ బెడ్రూమ్ ఉంటేనే ఓట్లు అడుగుతామని. కానీ మేమైతే ప్రతి ఊర్లలో ఇంద్రమ్మ ఇల్లు కడుతున్నాం. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఆడ కడుతున్నావు, నువ్వు ఆడ ఓట్లు అడుగు. మేము ఇంద్రమ్మ ఇల్లు ఆడ కట్టినామో ఆడ మేము ఓట్లు అడుగుతాం. ఎవరు సత్తా ఏంటో తెలుస్తుంది, మా మిత్రులు తెలుసుకోవాలి. అయితే బియ్యం విషయంలో దొడ్డు బియ్యం అది తినడానికి సరిగా ఇదైతే లేదు, పక్కదారి పడుతుందనే విషయం మీద ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబాల్లో పండుగ వాతావరణం ఏదైతే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ముఖ్యమంత్రులు తింటారో అటువంటి బియ్యం ఇచ్చి మనకు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవన్నీ మీరు గమనించాలి. లేనిపోని మాటలు మాట్లాడి మంచిగా పనిచేసే ఎమ్మెల్యే, ఎంపీ గారుల మీద బురద వెళ్తే సహించేది లేదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. పట్లోల కిష్టారెడ్డి గారి కుటుంబానికి, మరి సురేష్ కుమార్ షెట్కార్ గారి కుటుంబానికి, ఈరోజు అత్యధిక జనాభా గల మన నియోజకవర్గం సోదరులు, బంజారా సోదరులతో ఆ కుటుంబానికి మంచి సన్నిహితం ఉంది. బంజారా సోదరుల ఒక సమస్యను తమ సమస్యగా అనుకొని, తమ కుటుంబ సమస్యగా భావించి ప్రతి ఒక్క బంజారా సోదరుల కనీస సౌకర్యాలైన కూడు గూడు, రోడ్డు వ్యవస్థ కావచ్చు, విద్య వ్యవస్థలో కావచ్చు, వైద్య వ్యవస్థలో కూడా ప్రతి ఒక్క సమస్యను తీర్చిదిద్దిన ఘనత ఆ కుటుంబాలదని తెలియజేస్తూ, ఈరోజు సిర్గాపూర్ మండలంలోని వంగ్దల్ గైరాన్ తాండాలో హరీష్ రావు వచ్చి మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి ఉన్నప్పుడు కొబ్బరిగా కొట్టిరు, రోడ్ అవుతుంది అయిపోయింది అన్నారు. కానీ ఆ సమస్య ఎక్కడిది అక్కడ ఉన్నది. ఆ తాండా వాసులు ఆ రోడ్డుకు వెళ్ళాలంటే చాలా ఘోరంగా, వాగు దాటాలంటే అంత ఘోరంగా ఉండే పరిస్థితిని ఈరోజు మా శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి ప్రత్యేక చొరవతోటి ఈరోజు ఆ తాండవాసుల యొక్క సమస్యను, ఆ రోడ్డు సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈరోజు వారం రోజుల్లోనే ఆ రోడ్డు ఈరోజు దాని మీద వెహికల్స్ వెళ్తున్నాయి. రోడ్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అయింది రోడ్డు. ఇంకా పని నడుస్తూనే ఉన్నది. మరి అక్కడ చెక్ డ్యామ్లు కూడా కట్టడం జరిగింది. మరియు సిర్గాపూర్ మండలంలోని ప్రతి ఒక్క తాండాలలో ఈరోజు మా జమ్ల తాండాలో సంబంధించిన సిసి రోడ్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈజీఎస్లో కావచ్చు, ఈసారి ఈజీఎస్లో కావచ్చు 20 లక్షల పనిని జరగడం జరిగింది. ప్రతి ఒక్క మండలంలోని స్కూల్ వారు కూడా అమ్మ ఆదర్శ కింద పని చేయడం జరిగింది. మా బంజారా సోదరుల ఏ సమస్య వచ్చినా, నీటి సమస్య వచ్చినా,
రోడ్ సమస్య వచ్చినా, డ్రైనేజ్ సమస్య వచ్చినా, విద్యా వ్యవస్థలో మన ప్రాంత సోదరులు విద్యార్థులు వెనుకబడిన, ఫైనాన్షియల్గా వెనుకబడిన వారు ఉన్నారని మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మన తాలూకాలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మన వెనుకబడిన విద్యార్థుల కోసం అత్యధిక ఉద్యోగాలు తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రంథాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న ఘనత మన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అదే వైద్య వ్యవస్థలో కూడా ప్రతి ఒక్క మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు ఏది పడితే అది మా డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి సార్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం మంచిది కాదు. ఏదైనా మీకు ప్రాంత సమస్య మీద అవగాహన ఉంటే మీ సలహాలు సూచనలు ఇవ్వండి, దానికి మేము రిసీవ్ చేసుకుంటాం. కానీ మీకు ప్రాంతం మీద కానీ ఆ గిరిజన సమస్యల మీద కానీ ఎలాంటి నీకు అనుభవమే లేదు, నీకు సబ్జెక్టే లేదు. అందుకని ప్రజలను పక్కదారి పట్టియడానికి నువ్వు లేనిపోని ఆరోపణలు మా శాసనసభ్యుల మీద బురద జల్లడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ ముగిస్తాను.